ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. దట్ ఇస్ లైక్ ఎనీథింగ్. అండ్ ముఖ్యంగా నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఓన్లీ క్లైమాక్స్ కోసమే 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అండ్ అది కూడా మీరు వేసిన సెట్లో ఏదో హిమాలయాలకు సంబంధించి ఆ ఫ్లోర్ అంతా మంచుతో కప్పి ఆ సెట్లో క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఎస్ క్లైమాక్స్ ఇట్ ఇస్ వెరీ హ్యూజ్. దానిలో ఈ దశావతారం స్టాచ్యూలే ఆల్మోస్ట్ 30 feet హైట్లో స్టాచ్యూలు 10 చేశారు కదా దానిలో. బా వెరీ మ్యాసివ్ స్టాచ్యూలు. ఈవెన్ ది సెట్ ఇస్ సెల్ఫ్ ఈస్ కమింగ్ ఆల్ పంచభూతాలు వస్తుంది లోపల, స్నేక్స్లు వస్తుంది, చాలా పెద్ద వార్ జరుగుతుంది. ఆ డోర్ అనే మ్యాసివ్ డోర్ ఆల్మోస్ట్ 40 feet హైట్లో డోర్ అది ఓపెన్ చేసి సినిమా ఎండ్ అవుతుంది. దట్ ఇస్ బీ ఎంటరింగ్ టు ది సెకండ్ పార్ట్ లైక్. కానీ ఒక్క రోజుతోనూ కొంతమంది వ్యక్తులతోనూ సాధ్యమయ్యేటట్టు లేదు. ఇది ఒక పెద్ద చాలా పెద్ద వరకు భుజాన్ని వేసుకున్నట్టున్నారు. డెఫినెట్లీ దట్ ఇస్ ఐ బిలీవ్ ఆన్ డైరెక్టర్ కాన్ఫిడెంట్ సార్ అండ్ ఎక్కడేం కన్ఫ్యూషన్స్ అనిపించలేదు నాకు. క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. క్లారిటీ వెరీ ఇంపార్టెంట్. ఐ నెవర్ సీయింగ్ ఈస్ ఎ ప్రీవియస్ ఫిలిం. డైరెక్టర్ ఎలా ఉంది తెలియదు అనుకుంటే నేను ఆ ఫిల్మ్ చూడలేదు. బట్ హియర్ కొత్త డైరెక్టర్ చూశాను. నాకు నేను మాట్లాడింది కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కానీ ఐఎమ్ సీనియర్ మోస్ట్ పర్సన్ కదా, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్, నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఫేస్లో కాన్ఫిడెంట్ ఉంది, నాకు చెప్పినప్పుడు కాన్ఫిడెంట్ ఉంది. బట్ రైట్ ఆర్ రాంగ్ దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు క్లియర్ ఇట్. సార్ యాక్చువల్గా మీ కుటుంబానికి సినిమా అనేది కొత్త కాదు, ఆర్ట్ అనేది కొత్త కాదు. సో తరతరాలుగా మీ కుటుంబం సినిమాతోనే ట్రావెల్ అవుతుంది. అయితే నాకు అర్థం కాని ఏంటంటే ఫస్ట్ సినిమా బొబ్బిల్ రాజా, అంటే తెలుగులో నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. ఆ సినిమా మీకు ఇస్తున్నప్పుడు నిజానికి అది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్తో ఉండే సినిమా. అడవిలో చాలా సీక్వెన్స్లు ఉంటాయి, చాలా కాదు ఆల్మోస్ట్ సినిమా అంతా అడవిలోనే ఉంటుంది. సో ఒక కొత్త ఆర్ట్ డైరెక్టర్కి అలాంటి ఒక సినిమా ఇవ్వడానికి కారణం ఏంటి? అదృష్టమే. అదృష్టం మీన్స్ ఐ డోంట్ నో. బిఫోర్ నాయుడు గారు ఎవరైనా తెలీదు, సురేష్ బాబు ఎవరైనా తెలీదు, ఈవెన్ వెంకటేష్ బాబు కూడా ఎవరైనా తెలియదు నాకు. ఆ టైంలో ఐ జస్ట్ డన్ ఏ స్మాల్ ఫిలిం నుంచి స్టార్ట్ అయిన కెరియర్. దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఫిలిం. Pradhapotan is director of film. Sir. But my motivation is to do the publicity design. Okay. After completion my art that visual communication the degree in College of Arts. How na profession andi. Tana ads films adlina work cheskunnanu. That sometime HIT alaga some ad institute lo work chesaru ad agency. తర్వాత పబ్లిసిటీ డిజైన్లో నాకు మోర్ ఇంట్రెస్టింగ్. డిజైన్ ఒక డిఫరెంట్గా చేయాలి అని అప్రోచ్ చేశారు ప్రతాపోత్. దట్ టైమ్ హీ వాస్ ప్లానింగ్ ఆన్ న్యూ ఫిలిం. హీ టోల్డ్ మీ టు మేక్ ఏ టైటిల్ డిజైన్. ఐ జస్ట్ రిటర్న్ లెటర్ అండ్ షో హిమ్. హీ లైక్ ద లెటర్. దెన్ టోల్డ్ మీ దట్ దిస్ ఇస్ నాట్ ద థింగ్స్ ఐ వాంట్, బట్ ఐ లైక్ ద డిజైన్. దట్స్ వాట్ ఐ నీడ్ సంథింగ్ ఎల్స్. దిస్ మై స్టోరీ. దిస్ ఈస్ ద టోటల్ కంటెంట్ ఆఫ్ ద స్టోరీ. ఎక్స్ప్లెయిన్ చేస్తారు లైట్గా. దిస్ ఎ లవ్ స్టోరీ. నెక్స్ట్ ఒక 25 letters రాస్తాను నేను. రిజెక్టెడ్ ఎవరిథింగ్, బట్ ఐ వాంట్ సంథింగ్ ఎల్స్. ఇది కాదు నాకు కావాలండి. లాస్ట్ ఒక 5 letters రాసుకుంటా ఆయన టేబుల్ మీద పెట్టి ఐ జస్ట్ వెంట్ ఆఫ్. వెంట బాంబే లేదు ఆర్టిస్ట్ కోసం వెళ్ళే టైంలో నేను ఆయన ఇంటికి వెళ్ళి పెట్టేసి వచ్చాను. నేను బ్యాక్ ఇంటికి రీచ్ అవ్వలేదా ముందే ఫోన్ చేశారు ఆయన. డే బాగుంటారు రా అని. ఇమ్మీడియట్గా లేను. ఈ సెలెక్టెడ్ వన్ డిజైన్ అండ్ అది గురించి డిస్కషన్ జరుగుతుంది. నాకు ఇదే కావాలి, బట్ ఇది ఇంకో కొంచెం వేరే విధమా మళ్ళీ ఈజ్ లిటిల్ ఎక్సెంట్రిక్ ప్రతాప్. అది కంప్లీట్ బ్రాస్లు కాస్టింగ్ చేసి దాని యాక్చువల్లీ మై డిజైన్ ఇస్ వాజ్ ఇన్ ద ఫ్లో హ్యాండ్. I just put the brush and write it. There is some style of a letter it was. Put a daisy flower on that. That cinema name was a daisy. Okay. The flower name is daisy. I put some rose flower or something, and he wanted the daisy flower itself. ఆయన వెళ్ళి చోళా హోటల్కి వెళ్ళి ఒక డైసీ ఫ్లవర్ తీసుకుంటూ వచ్చి ఈ లెటర్ అన్ని బ్రాస్లు కాస్ట్ చేసుకోండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెమెరామెన్ దట్ టైమ్ అశోక్ కుమార్. ఎస్. బిగ్ ఫిలిమ్స్ చేస్తారు అప్పుడు తమిళలో చాలా ఫేమస్. ఆయన కెమెరా తీసుకుంటే ఆయన ఎక్స్పోజ్ చేస్తారు టోటల్ లెటర్ని చేసి మేడ బిగ్ పోస్టర్స్ 24 sheets. అప్పుడు 24 sheets వెరీ బిగ్ హోర్డింగ్ పోస్టర్స్ వచ్చింది. హోర్డింగ్ పోస్టర్స్ లెటర్ ఒకటే. అవును. అది కింద ఒక బార్క్ పెట్టి బార్క్ పైన లెటర్ పెట్టి ఫ్లవర్ పెట్టి హీ ఇమ్మీడియట్లీ గివెన్ ది స్క్రిప్ట్ టు మీ, యు ఆర్ ద ఆర్ట్ డైరెక్టర్ ఫర్ మీ అందే. ఇమ్మీడియట్లీ ఆర్ట్ డైరెక్టర్ జాబ్ కూడా నాకు ఇచ్చారు.
స్క్రిప్ట్ ఇచ్చి రేపు మార్నింగ్ ఇది చదివి దానిలో ఉండే నాకేం నువ్వు అభిప్రాయం చెప్పండి నాకు మ్మ్. అని చెప్పాను. నైట్ ఫుల్లో కూర్చుంటూ రీడింగ్ చేసినది. మార్నింగ్ 2-3 పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ అని బాగా ఎక్కింది. జస్ట్ బట్ ఇట్లా కన్ఫర్మ్డ్, సైలెంట్ అండ్ కన్ఫర్మ్డ్ ఐఎమ్ ద ఆర్ట్ డైరెక్టర్ ఫర్ బట్ మీకు డిజైనింగ్ సైడే కానీ ఆర్ట్ డైరెక్షన్ సైడ్ ఆర్ట్ డైరెక్షన్ సైడ్ ఇచ్చాను. కొత్త. డిసైన్ పక్కన పెట్టారు. ఈవెన్ ది ఆర్ట్ డైరెక్షన్, దెన్ కాస్ట్యూమ్, ఐ డిడ్ ది పోస్టర్స్ అన్ని నేనే చేస్తాను సినిమాకి. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ అయింది ఆ సినిమాలో. సార్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. జస్ట్ సడన్ ఆర్ట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు నాకు. ఐఎమ్ హ్యాపీ నా ఐఎమ్ ద క్లౌడ్ స్కై. అయితే నాకు బొబ్బిల్ రాజా విషయంకి వస్తే ఒకటి చిన్నప్పటి నుంచి చాలా ఎగ్జైటింగ్గా ఉన్న ఇష్యూ. సో క్లైమాక్స్లో వెంకటేష్ గారు ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ భోగి లోపల పడిపోతారు. చుట్టూ పాములు ఉంటాయి. అవును. సో చుట్టూ పాములు ఉంటాయి. ఆ పాములు ఆ షాట్ తీసినప్పుడు మీకున్న ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్, ఆయన పైకి పాములు ఎక్కుతాయి, అవును అవును గుర్తుంది నాకు. ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి సార్ షాట్ గురించి. కాదు, అప్పుడు ఆ సినిమాలో ఒక సాంగ్ ఫుల్ గ్రాఫిక్స్లు చేశారు. సార్ అప్పుడు గ్రాఫిక్స్ అంతా ఇది లేదు. ఆ రోజుల్లో అవును. ఆ రోజుల్లో ఆ సాంగ్ ఫుల్ సాంగ్ గ్రాఫిక్స్లు చేశారు. అప్పుడు వెంకట్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ డిజైనర్ చేశారు అది. ఈ ప్రోటో ఆల్ దిస్ ఫ్రమ్ ద హాంకాంగ్ అక్కడ వెళ్ళి తీసుకుంటూ వచ్చి ఈవెన్ ద బ్లూ మ్యాట్ ఆల్సో ఈ బౌట్ ఫ్రమ్ హాంకాంగ్. సార్ దానికి అంత ఖర్చు పెట్టి చేశారు ఆ సాంగ్. అప్పుడు చూడు కొంచెం గ్రాఫిక్స్ వర్క్ ఉంది దానిలో. ఆ పాములు ఆ షాట్ పాంప్ షాట్లు కూడా అన్ని నైస్, అన్ని గ్రాఫిక్స్ టోటల్ ఓకే చేసి అదే దాంట్లో చాలా వర్క్ చేశారు. ఫారెస్ట్లు కానీ అక్కడ ఏనుగులు ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. మీకు ఛాలెంజింగ్ అనిపించింది సార్ ఆ సినిమాలో? అంటే ఫస్ట్ సినిమా కాబట్టి. ఫస్ట్ ఛాలెంజ్ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ తెలుగు సినిమా అది. లాంగ్వేజ్ పెద్ద బ్యారియర్ అయింది. లాంగ్వేజ్ పెద్ద బ్యారియర్ అయిందా? పెద్ద బ్యానర్ అది. జస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, దాని ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇదిలో టాప్ స్లిప్లో ఆల్మోస్ట్ 1.5 month షూటింగ్ చేశారు రియల్ ఫారెస్ట్లో. ఓకే అక్కడే సెట్టింగ్ చేసి ట్రైబల్ సెట్స్ అని అక్కడే వేశారు. తర్వాత ఇక్కడ స్టూడియోకి వచ్చి ఇలాగ స్నేక్స్ దాన్ని ఐటమ్స్ ఇక్కడ సెట్ చేసుకుంటారు. నేను సాంగ్ సెట్ అని హైదరాబాద్లో ఫస్ట్ నాకు తెలిసి హైదరాబాద్లో చాలా వర్క్ చేశారు బొబ్బిలి రాజా. అదే సో గుడ్ ఎక్స్పీరియన్స్ అది. బిఫోర్ బొబ్బిలి రాజా ఐ డిడ్ ఫర్ దమ్ సురేష్ ప్రొడక్షన్ దట్ ఇంద్రుడు చంద్రుడు కమల్ హాసన్ గారు మూవీ సాంగ్ చేశాను నేను. పెయింట్ సాంగ్ ఒకటే అది 2 songs చేశాడు దానిలో. దట్స్ ఫస్ట్ తెలుగు ఎంట్రీ. అది ముందు 3 తమిళ సినిమా చేశాను, 3 మలయాళం. 7th ఫిలిం బొబ్బిలి రాజా చేస్తే మై 7th ఫిలిం. తెలుగులో ఫస్ట్ మూవీ తెలుగులో ఫస్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్ ఫిలిం. దట్ ఈస్ 7th ఫిలిం. ఓకే. ఈ మొత్తం ప్రయాణం ఇలా జరుగుతూ పోతున్నప్పుడు యాక్చువల్గా గుణశేఖర్ గారు సినిమా ఫస్ట్ మూవీ నుంచి కూడా, అంటే బాలరామాయణ వారి ఫస్ట్ మూవీ, అక్కడి నుంచి కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. అలాంటి వ్యక్తికి మీ అసోసియేషన్ ఎలా పరిచయం అయింది? మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు ఒక్కడు కోసం? ఇప్పుడు గుణశేఖర్ గారికి ఫస్ట్ సినిమా ఆయన డైరెక్టర్ రామోదో తెలుసు.